सबको जय श्री राम अंदर नमस्कार నేను ఉపరి మహేందర్ సాగర్ కొంపల్లి పట్టణం కొంపల్లి మున్సిపాలిటీ కోశాధికారిని సో విషయానికి వస్తే నేను సాయంత్రం యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే తొలి వెలుగు ఛానల్ ఇలాంటి పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒకటి నరేటింగ్ క్రియేట్ చేస్తుంది. బీజేపీకి ఈటల గుడ్ బై, ఇలా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి ఒక నరేటింగ్ క్రియేట్ చేస్తుంది. ఏంటంటే ఈటల రాజేంద్రన్న గారు మాట్లాడిన సందర్భానికి, మాట్లాడిన మాటలకు, మీరు ఇలా వక్రీకరించి రాసే కూతలకు, రాసే రాతలకు ఏదైనా సంబంధం ఉందా? మీరు రాసే ఈ కథనాల వలన అమాయకమైన ప్రజలు గ్రామాల్లో కానీ, ఊళ్ళల్లో కానీ, పట్టణాల్లో కానీ ఉంటే, అంటే సోషల్ మీడియాపై కొంచెం తక్కువ అవగాహన ప్రజలు కానీ, బిజీ పర్సన్స్, స్క్రోల్ చేస్తూ పోతే హెడ్లైన్ చూసే పర్సన్స్ కానీ, టైం లేక మొత్తం మీలో అంటే పైన పటారు లోన్ లొటర్ ఉంటుందిగా మీ ఛానల్లో, అలాంటి చూసే టైం లేని వాళ్ళు ఇదేంది మా రాజేంద్ర అన్నకి ఇట్లా చేస్తాం, మా రాజేంద్ర ఇట్లా పిచ్చి కూతలు రాస్తానని వాళ్ళు మనస్తాపం చెందుతారు. కొందరైతే డైరెక్ట్ తెలిసిన వాళ్ళు కానీ కొందరు డైరెక్ట్ ఫోన్ చేసి ఏంది ఇట్లా టీవీలో వస్తుంది అనేసి. అంటే ఎందుకంటే ఒకప్పుడు తొలి వెలుగు ఛానల్కి క్రెడిబిలిటీ, ఒక గౌరవం అనేది ఉండేది. ఇంకా అదే ఉందనుకుని అనుకుంటున్నారు జనాలు. మీ ఛానల్ మారింది, మీ వ్యవస్థ మారింది, మీ పనితీరు మారింది అనేసి వారికి చాలామంది తెలియదు. అసలు రాజేంద్ర మాట్లాడిన సబ్జెక్టు ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ 20 సంవత్సరంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే అయినా 4 దఫాలు ఎమ్మెల్యే కావాల్సి ఉంటుంది. కానీ స్వయం పాలన కోసం మేము, ఆత్మగౌరవం కోసం మేము పలుమార్లు రిజైన్ చేసి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాను నేను అనేసి చెప్పారు వాళ్ళు. తదనంతరం భగత్ సింగ్, ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, భగత్ సింగ్ గారి ప్రస్తావనతో జలియన్ వాలాబాగ్ సందర్భం కూడా వారు వివరించారు. ఈ సందర్భం వివరిస్తూ ప్రజలను ఉద్దేశిస్తూ వాళ్ళు మాట్లాడారు. దాన్ని మీరు వక్రీకరించింది ఏంటి? ఈటలకు అధ్యక్ష పదవి రాలేదు, ఆయన మనస్తత్వంలో ఉన్నాడు, పార్టీకి త్వరలో గుడ్ బై చెప్తారు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన పార్టీలో ఉండేటట్టు కనిపిస్తలేదు, కమలదళంలో వాళ్ళ రాజకీయ పార్టీలో అంత గుసగుసలు వినిపిస్తున్నాయి, అందులో పార్టీ నాయకులపై, ముఖ్యంగా బీజేపీ అగ్ర నాయకులపై బురదల ప్రయత్నం మీరు చేస్తుంటారు. ఇది ముమ్మాటికి అసత్యం. అండ్ సో రాజేంద్రన్న మాటలకు, మీ మాటలకు, మీరైతే టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో కూర్చొని రాజేంద్ర నేను మాట్లాడిండు, నేను ఇది మాట్లాడి దీనికి పొంతనుందా, నేను మాట్లాడింది నిజమేనా, బాగుందా అని అడగండి. మీ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలతో సహా మిమ్మల్ని చీకొడతారు. మీరు రాస్తుంది సత్యదూరమైన వార్తలు, చెబుతుంది సత్యదూరమైన వార్తలు. ఏమన్నా అంటే సంజయనకు ఈటలన్న గొడవలు ఉన్నాయి, వాళ్ళ మధ్యలో పచ్చి గడ్డిస్తే బగ్గుమంటుంది. ఎవరు చెప్పిండే మీకు? సరే మీకు అనుమానం ఉంటే డైరెక్ట్ వచ్చి ఇంటర్వ్యూ చేయండి. మొన్న మా రగన చెప్పిండు, పిచ్చి కూతలు రాయద్దు, మీకు అలాంటి అనుమానం ఏమైనా వస్తే మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కనుక్కొని మీరు పబ్లిష్ చేయండి అని చెప్పారు. యూట్యూబ్ కంక్లేవ్ దాంట్లో అనుకుంటా, నాకు కొంచెం ఐడియా ఉంది దానికోసం. సో పార్టీలోంచి బయటికి వస్తాడు, ఈరోజు కాకపోయినా రేపు వస్తాడు, ఆయన వేరే పార్టీ పెడతాడు, కాంగ్రెస్లో ఉంటాడు, కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు, బీఆర్ఎస్ మళ్ళీ వెళ్తాడు. ఇలాంటి జ్యోతిష్యం చెప్పడం ఎందుకు? అదే జ్యోతిష్యాలు చెప్పుకుంటే మీరు ఈ ఛానల్ నప్పడం ఎందుకు? జ్యోతిష్యం చెప్పుకొని బతకొచ్చు కదా. ఒకటే విషయం గుర్తు చేస్తున్నా, ఆకాశం వైపు చూస్తూ ఉమ్మేస్తే అది తిరిగి మీ మీద పడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ తస్మాత్ జాగ్రత్త. బీజేపీ కాషాయ కార్యకర్తలకు వారు తెగిస్తే, వాళ్ళ కోపం వస్తే ఎలాంటి పరిణామాలు చూస్తారో మీకు తెలుసు. ఒకప్పుడు తొలి వెలుగు ఛానల్ చాలా గౌరవం ఉండేది చాలా గౌరవం ఉండేది. ఒక క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ అని తదేగా చూసేదాన్ని. కానీ అలాంటి లేదు ఇప్పుడు. మొత్తం ఎంత కమర్షియల్గా తయారైందంటే, మీకు ఒక విషయం చెప్తున్నాను, ఒక బీజేపీనే కాదు, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న అగ్రనాయకులకు ప్రజా జీవితంలో అనునిత్యం జీవిస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలలో మనసులో అత్యుత్తమ స్థానాన్ని
గైకొనిన ప్రజానాయకుల పైన మీరు పిచ్చి పిచ్చి వక్రీకరించిన వార్తలు రాస్తూ పబ్బం గడుపుకోవడం అంటే అంతకైనా దుర్మార్గం వేరే లేదు. దీని బదులు బ్రోకర్ పని చేస్తూ పక్కలేస్తూ జీవించండి, పబ్బం గడుపుకోండి. నేను మీకు మంచి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఎవరి కార్యకర్తలు కానీ ఎవరి వెల్విషర్స్ కానీ వాళ్ళ మనస్తాపం చేయడం, వాళ్ళ మనసులు ఏం ఖరాబ్ కావు. ఇలాంటి మీరు వక్రీకరించి వార్తలు రాస్తుంటే అమాయకమైన సాధారణ ప్రజల వాళ్ళ మనసులు ఖరాబ్ అవుతాయి, మనస్తాపానికి గురవుతారు. మా నాయకుడు ఇలా ఎందుకు చూస్తున్నాను ఓ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది దీనికి క్లోజ్ కాదు. మండల నాయకులకు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులకు ఫోన్లు చేసి నాకు ఇట్లా వస్తుందన్నా, గిట్ల వస్తుందన్నా వాళ్ళు ఒక రకమైన ఆవేదనకు గురవుతుంటారు. మీదేముంది, వస్తారు టీవీలో ముందు మేకప్ వేసుకుంటారు, మాట్లాడతారు, పోతారు. అరే ఇంకో విషయం ఏంటంటే జర్నలిస్ట్ మిత్రుడు సురేష్ గారు అనుకుంటా ఫీల్డ్లో ఉంది, ఆయన చెప్తూనే ఉన్నాడు పార్టీలో ఏం పోడు, పార్టీకి ఏం దూరం కాడు, ఆయన పార్టీలో ఉంటాడు. కొంచెం డిస్టర్బ్ అవుతున్న వాసం అంటే ఈయన కట్ చేసి స్టూడియోలో కూర్చొని ఆయన కట్ చేసి ఆయనను మాట్లాడనీయకుండా ఓహో అట్టనా ఇట్టనా అని నానర్థంగా మాట్లాడుతున్నాడు. ఏంది ఇది? ఏడిపోతుంది మీడియా కొన్ని వాల్యూస్ ఏడిపోతున్నాయి. దయచేసి చెప్తున్నా, తొలి వెలుగు యాజమాన్యానికి హెచ్చరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి పిచ్చి పిచ్చి కథనాలు రాస్తే మాత్రం బాగోదు. అనంతరం జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అవ్వాల్సి ఉంటుంది. జై హింద్, జై భారత్.